तेलंगाना के वजीर श्रीधर बाबू ने दिल का दौरा पड़ने के बाद गच्चीबौली में वाकई AIG हॉस्पिटल में ज़ेरे इलाज जुबली हिल्स हल्के की BRS रुकन असेंबली मागंटी गोपीनाथ की इयादत की। इस मौके पर रियासती वजीर श्रीधर बाबू ने डॉक्टरों से गोपीनाथ की सेहत से मुतालिक तफसीलात हासिल की और उनके घर वालों को तसल्ली दी। डॉक्टरों के मुताबिक गोपीनाथ की सेहत गुज़िश्ता दिन की बनिस्बत आज बेहतर है। वजीर श्रीधर बाबू ने कहा कि गोपीनाथ उनके करीबी दोस्त हैं और वो उनकी जल्द सेहतियाब होने की नेक ख्वाहिशात पेश करते हैं। उन्होंने यकीन दहानी करवाई कि हुकूमत की जानिब से बेहतर इलाज की फराहमी के लिए हर मुमकिन इक़दाम किए जा रहे हैं। गौरव शासन सभ्युलु मागंटी गोपीनाथ गारी ICUలో చికిత్స పొందుతా ఉన్నారు। మేమందరం కూడా డాక్టర్స్ తోని కూడా మాట్లాడటం జరిగింది। నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది। ICUలోనే వారు ఇంకా రాబోయే 2 రోజుల తర్వాత MRI స్కాన్స్ కానీ ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది। మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని మరి డాక్టర్స్ చెప్పడం జరిగింది। అని అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి। మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు, రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర సన్నిహితులుగా, మా ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా మాకు కూడా బాగా సుపరిచితులు నేను, మా భానుప్రసాద్ గారు, మా శాసన మండలి సభ్యులు ఇప్పుడే మరి మొదటగా మరి వారి గురించి తెలుసుకోవడానికి, రెండవది డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి కండిషన్ కూడా తెలుసుకోవాలని, కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్సకి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని వారికి తెలియజేయడం జరిగింది।